సార్ నా పేరు చంద్రకాంత్ అండి, మ్యూచువల్ ఫండ్స్ కి అడ్వైజర్ ని. ఈ ఫీల్డ్ లో నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. మా కంపెనీ పేరు వచ్చేసి ప్రాఫిట్ జోన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. 2005 నుంచి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నామండి. ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేటర్ అనే ఒక క్యాలిక్యులేటర్ ద్వారా మీకు ఫ్యూచర్ లో ఎంత అవసరం పడుతుంది, దానికి తగ్గట్టుగా మనం ఎస్ఐపి నథింగ్ బట్ మంత్లీ సేవింగ్స్ ఎంత చేసుకోవాలి, లేదంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలనేది ఒక క్యాలిక్యులేటర్ రూపంలో మేము డెవలప్ చేసాము. అట్ ది సేమ్ టైం మేము కస్టమర్ కి మెయిన్ గా వాళ్ళ యొక్క నీడ్స్ ని తెలుసుకొని మేము వర్క్ చేస్తామండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే, షేర్స్ అనగానే రిస్క్ అనే మాట మాట్లాడతారు. రిస్క్ తీసుకోకపోతేనే కష్టం అండి. చాలా మంది బ్యాంక్స్ లో పెట్టుకున్నామండి, ఎల్ఐసిలో పెట్టుకున్నామండి, పోస్ట్ ఆఫీస్ లో పెట్టుకున్నామండి అంటారు. వాటి వల్ల వాళ్ళు రిచ్ అవుతారు కానీ మీరు రిచ్ అవ్వరు. సేవింగ్స్ బ్యాంక్ లో డబ్బులు ఉంటే బ్యాంక్స్ రిచ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మనం రిచ్ అవుతాము. మెయిన్ గా ఫ్యూచర్ వాల్యూ ఎందుకు తెలుసుకోవాలి? ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా వాస్తవంగా బతకడానికి అయితే 6 to 9% అండి ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్. మరి ఇన్ఫ్లేషన్ అనేది, కానీ చదవడానికి అయితే మాత్రం 10 to 12%. ఇది నేను చెప్తుంది కాదు, గూగుల్లో ఉన్నది. సో అట్లాగే చాలా మంది చెప్పొచ్చు మాకు గోల్డ్ లో బాగా లాభాలు వచ్చినాయి అని. ఒక స్టాటిస్టిక్స్ రిపోర్ట్ తీసుకుంటే గోల్డ్ 10 to 12% మాత్రమే పెరుగుతూ వచ్చిందండి. సో మా మ్యూచువల్ ఫండ్స్ లో కన్సిస్టెన్సీగా 15% గ్రోత్ రేట్ ఎక్కడ తగ్గలేదు. మ్యూచువల్ ఫండ్స్ అనే ప్రోడక్ట్ మీ యొక్క గోల్డ్ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు సేవింగ్స్ చేసుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది? 3 రకాల పనులు మనం చేయలేనివి చేస్తుంది. ఏ కంపెనీ షేర్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఈ 3 పనులు మనం చేయగలమా? మన పనులు మానుకొని చేయలేము. ఫండ్ మేనేజర్. సో మన చేయలేని పనులన్నీ తనే చేస్తారు. మనం స్లీపింగ్ పార్ట్నర్ లా ఉంటాం, వాళ్ళే యాక్టివ్ పార్ట్నర్ లాగా మనం పని చేసి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇవాళ 21st centuryలో మెయిన్ పిల్లర్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్లు ఎస్ఐపి రూపంలో చేస్తే తప్ప మీ యొక్క ఆర్థిక అవసరాలు తీరవు. ఎల్ఐసిలో మాకు రిస్క్ లేదండి, పోస్ట్ ఆఫీస్ లో మాకు రిస్క్ లేదండి, బ్యాంకుల్లో రిస్క్ లేదండి, ఎదుగుదల కూడా లేదండి. సో ఇక్కడ రిస్క్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ ఎందుకు అవుతారంటే ఎప్పుడైతే ప్రొఫెషనల్ తో ట్రావెల్ అవుతామో ఖచ్చితంగా గ్రోత్ రేట్ అనేది మనకు వస్తుంది. సో మేము మ్యూచువల్ ఫండ్స్ లో మెయిన్ గా మాట్లాడేది ఒకటే, లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ నేను ప్రతి కస్టమర్కి ఒక మాటతోనే చెప్తానండి. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ఒక చెట్టుతోనే నేను మొదలెడతాను. ఎందుకంటే విత్తనం నాటగానే చెట్టు కాయ రాదు, ఎక్కువ కాయలు రావాలంటే రాత్రి చెట్టు పెద్దదవు. కాబట్టి ఇక్కడ మేము చెప్పే మాట ఏంటంటే, ఒక కోకోనట్ టీని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నామంటే ఆ చెట్టు కాయ రావాలంటే 6 ఏళ్ళు పడుతుంది. అలాగే మరి ప్రతి సంవత్సరం కాయలు రావాలంటే హ్యాపీగా కూడా వస్తుంది. సో ఇదే మేము మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఒక 5 to 7 years ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రోత్ అనేది కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. 5 years లోపు అయితే మాత్రం రాదు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా మేము చెప్పేది ఒకటి, ఇది లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ అండి. రోజు చూస్తే చెట్టు పెరగదు, చెట్టు అంగుళం కూడా ఎదగదు. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది కనబడిద్ది అనేది మేము చెప్పాలనుకుంటాం. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు షేర్స్ లో ఎంత పర్ఫెక్ట్ రేషియో పెట్టాలి అంటారు. ఇక్కడ ఏజ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇక్కడ ఎవరైతే 30 ఏళ్ల వ్యక్తి ఉన్నారో ఏజ్ 100 లో నుంచి మైనస్ చేస్తే 70% ఈక్విటీలో పెట్టొచ్చు, మిగతా 30% సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకోవచ్చు. ఇలా ఒక ఫార్ములా ప్రకారం చేయాలండి. ప్రతి ఒక్కళ్ళు సార్ నాకు డబ్బులతో పని లేదండి, మా పిల్లల చదువులకి పెళ్లికి కావాలి, దే ప్లాన్ ఫర్ 10 years, విత్ డ్రా ఇన్ 10 months. ఎందుకంటే బిహేవియర్ గ్యాప్ మెయిన్ గా కూడా మేము కస్టమర్ దగ్గర ఫోకస్ చేసేది అదేనండి. మీకు ఎంతవరకు అర్థం అవుతుంది ప్రోడక్ట్, అర్థం చేసుకునే లోపం మీలో ఉందా, మా దగ్గర ఉందా? ప్రతిదానికి ఒక కొలమానం ఉందండి. ఏ ఏజ్ వ్యక్తి అయినా సరే మనం అసెట్ అలొకేషన్ చేసేప్పుడు కన్జర్వేటివ్, మోడరేట్, అగ్రెసివ్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేరింగ్ చేసుకోవాలి? 1 లక్ష రూపాయల జీతగాడిని మ్యూచువల్ ఫండ్స్ అడిగితే ఎంత తీసుకోవాలి, ఎంత కట్టాలి అంటారు. నేనైతే 10 to 15% చాలండి అంట. ఎందుకంటే ఆ 10-15 వేలు తను ముట్టుకోకుండా ఉండగలడు. తన జీతం మొత్తం లాగేసుకుంటే రోజు నా వైపుగా చూసేది. సో అట్లాంటప్పుడు అది ఏమవుతుంది, ఎమోషనల్ గా బిహేవియర్ గ్యాప్ అనేది మారిపోతుంది. ప్రతి దానికి ఏ అవసరం వచ్చినా నాకే ఫోన్ చేస్తారు. అందువల్ల పర్సెంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంట. మెయిన్ గా కూడా నార్త్ ఇండియాలో ఒక ఇన్వెస్టర్ తన ఇంటికి దేవుడి పేరు పెట్టలా, ఇంట్లో పేరు పెట్టలేదండి. ఈ యొక్క కట్టుకున్న గృహము రిలయన్స్ గ్రోత్ ఫండ్ లో నెలకి 1500 పొదుపు చేయడం వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను. సగర్వంగా ఆయన ఇంటి బయట ఆ శిలాఫలకం పెట్టుకున్నాడు. దిస్ ఈస్ ద హౌ ద షోస్ ద డెడికేషన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ వర్క్స్. సో ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే లాంగ్ టర్మ్ లో వచ్చి చక్ర వడ్డీ చాలా పెద్దగా వస్తుంది కాబట్టి. బాద్షా ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ₹10.95 వస్తే ఇవాళ ఒక యూనిట్ ఖరీదు 4000 రూపాయలండి. యావరేజ్ గా 22% వడ్డీ తగ్గకుండా నిలబెట్టి ఇస్తూనే వస్తుంది ఇప్పటికీ కూడా. సో ఎక్కడ ₹10, ఎక్కడ ₹4000. There is no compare with any other instrument, real estate, gold, ఏదైనా చేసుకోవచ్చు. కానీ దిస్ ఇస్ ద హౌ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్స్ ఫర్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఇవాళకి మీరు గూగుల్ చేస్తే ఇదే ఫండ్ లాస్ట్ 5 years ఎంత ఇచ్చింది కన్సిస్టెన్సీ, లాస్ట్ 3 years ఎంత ఇచ్చిందో కూడా మీరు చూడొచ్చు. సో మెయిన్ గా మా దగ్గర ఎస్ఐపి అంటే నెలకు కట్టుకునే పద్ధతి, ఎస్డబ్ల్యూపి అంటే మంత్లీ విత్ డ్రా చేసుకునే పద్ధతి. ఇది 2 points లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎస్డబ్ల్యూపి అనేది విత్ డ్రా ప్లాన్ అండి. ఇది రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు క్యాపిటల్ ఎప్రిషియేషన్ వస్తుంది. ఎవరైతే 15 lakhs ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంత్లీ 10,000 వస్తుంది. 10
years తర్వాత అది ఇన్వెస్ట్మెంట్ డబుల్ కూడా అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ద SWP విల్ వర్క్. ఒక 60 ఏళ్ల ముసలోడు రిటైర్ అయితే 15 లక్షలు ఇచ్చారు అనుకోండి, నెలకు 10,000 ఇచ్చా, అది 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 30 లక్షలు అవుతుంది. అది అలా వదిలేస్తే మళ్ళీ పెన్షన్ డబుల్ అయిపోతుంది. అంటే 60 నుంచి 70, 70 నుంచి 80, 80 నుంచి 90. సో 60 లక్షలకి నెలకు 40,000 రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ రెగ్యులర్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో సరుకు కొనాలంటే అన్ సీజన్ ఎంతైతే కావాలో మాకు డౌన్ సైడ్ మార్కెట్ కూడా కావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాకు ఎప్పుడు చూసినా మేము మా కస్టమర్లకి లాభమే ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే డౌన్ లో యూనిట్లు ఎక్కువ కొని పెడతాం, పెరిగినప్పుడు 1 యూనిట్లు మంచి లాభం వస్తుంది. సో అట్లాంటప్పుడు మాకు సీజనే కానీ అన్ సీజన్ ఎక్కడ ఉందండి. సో ఇక్కడ ఏమంటాం అంటే ఒక 75 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 9% అయితే 60 ఎక్కువే కడుతున్నారు. అది వడ్డీ పెరిగితే కూడా మనం ఇంట్రెస్ట్ రేట్ కట్టాల్సిందే కదా. పెరిగింది అనుకుందాం కాసేపు, ఇంకొక 6,000 నాకు ఇచ్చారు అనుకోండి, ఎంత, ఇంకొక 6,000 అంటే 10% ఆఫ్ ఈఎంఐ. ఈ 6,000 SIP కట్టడం వల్ల మనకి 1,68,00,000 అంటే మీరు ఏదైతే వడ్డీ కడుతున్నారో ఆ వడ్డీ తిరిగి వచ్చేస్తుంది. దీన్నే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాలిక్యులేటర్ అని కూడా చెప్తామండి. అలాగే కార్ లోన్ కూడా ఉంటుంది. కార్ కూడా ఎలా మనం ఇంట్రెస్ట్ తెచ్చుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో మెయిన్ గా చెప్పేది 15% CAGR అనేది మా దగ్గర తగ్గదు. కన్సిస్టెన్సీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఇన్ గూగుల్ అని కొడితే 15% ఎక్కడ తగ్గలేదని చూపిస్తాను. కరోర్పతి ఫార్ములా 15-15-15 రోజుకి 500 అండి. 15,000 పక్కన పెడితే చక్కగా 15 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 అవుతుంది. సో మనం కట్టేది 27 లక్షలు, మనకు వచ్చేది కరోర్పతి. టైర్ విత్ ప్రైడ్, ఇది చాలా మంది విస్మరిస్తున్నారు. నెలకి 5,000 పక్కన పెట్టినా 1,30,00,000. ఆ 1,30,00,000 నాకు ఇస్తే నెలకు ₹1,00,000 పెన్షన్ కూడా ఇస్తామండి మళ్ళీ అదే టైంలో. సో ఇందా చెప్పుకున్నది SIP ప్లస్ SWP అని చెప్పుకున్నాం, దాని లెక్క అనమాట. సో సంపాదించిందంతా సేవింగ్స్ చేయండి, ముందే ఖర్చు పెట్టద్దు. సో ఖర్చు పెడితే చివరిలో సేవింగ్స్ చేయలేము. దిస్ ఈజ్ మై ప్రెజెంటేషన్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగాలని కోరుతున్నాం.